2026 ఐపీఎల్ ఆక్షన్‌లో అయితే ఎస్ఆర్‌హెచ్ అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయింది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఆక్షన్‌లో ఖచ్చితంగా ఎస్ఆర్‌హెచ్ అభిమానులను నిరాశపడేలా చేసింది. ఎస్ఆర్‌హెచ్‌కి బ్యాటింగ్ ఆల్రెడీ స్ట్రాంగ్‌గా ఉన్నప్పటికీ మళ్ళీ ఈ ఆక్షన్‌లో అయితే బ్యాటర్లపైనే ఫోకస్ చేసింది. లాస్ట్ ఇయర్ ఎస్ఆర్‌హెచ్ ఫెయిల్ అయ్యిందంటే దానికి కారణం వాళ్ళ బౌలింగ్ యూనిట్. అలాంటిది ఈ ఆక్షన్‌లో బౌలింగ్ యూనిట్ పై ఫోకస్ చేయకుండా కంప్లీట్లీ బ్యాటర్లపై ఫోకస్ చేసి బ్యాటింగ్ స్ట్రెంత్ ని పెంచుకుంది. బౌలింగ్ లో అయితే అంత స్ట్రెంత్ ఉన్న బౌలర్లపై ఫోకస్ చేయలేదు. ఎస్ఆర్‌హెచ్ అయితే 2026 ఐపీఎల్ ఆక్షన్ లో ఈ తప్పులు చేయకుండా ఉండాల్సింది. సో ఆ తప్పులేంటి అని 2026 ఐపీఎల్ లో ఎస్ఆర్‌హెచ్ బెస్ట్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఎలా ఉండనుంది అన్న వాటిపై ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఎక్కడా కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ ఆక్షన్ లో ఎస్ఆర్‌హెచ్ అప్రోచ్ అయిన విధానం చూసుకుంటే ఎస్ఆర్‌హెచ్ వాళ్ళకి కావలసిన దాన్ని వదిలేసి మిగతా ఫ్రాంచైజీలకు డబ్బులు ఖర్చు పెట్టేలా ఆక్షన్ చేసినట్టుంది. ముఖ్యంగా సిఎస్కే అండ్ ఎల్ఎస్జీలతో ఎక్కువ పోటీ పడి మరి వాళ్ళ పర్సన్ ఖాళీ చేసింది. ఈ క్రమంలోనే ఎస్ఆర్ఎస్ కి ఏదైతే అవసరం ఉందో దాన్ని వదిలేసి పుట్టి బ్యాటింగ్ పైనే ఫోకస్ చేయడం జరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఐపీఎల్ ఆక్షన్ లో ఎస్ఆర్ఎస్ చేసిందంటూ ఏమీ లేదు. వాళ్ళకు కావలసిన దాన్ని వదిలేసి ఉన్న బ్యాటింగ్ ని ఇంకా స్ట్రాంగ్ గా చేసుకోవడం జరిగింది. సో అందుకని టీమ్ లో అయితే బౌలింగ్ లో అంత ఎఫెక్ట్ గా వేయడానికి అంత మంచి ప్లేయర్ అయితే కనిపించట్లేదు. అయినప్పటికీ ఎస్ఆర్ఎస్ ట్రై చేసిన డొమెస్టిక్ ప్లేయర్స్ అయితే ఒక మంచి పిక్ అనే చెప్పుకోవాలి. 2026 ఐపీఎల్ ఆక్షన్ లో ఎస్ఆర్ఎస్ టార్గెట్ చేసిన ప్లేయర్స్ ని చూసుకున్నట్లయితే మొదట్లో అన్సోల్డ్ అయిన లియామ్ లివింగ్స్టన్ ని యాక్సిలరేటెడ్ రౌండ్ లో ఎస్ఆర్హెచ్ ఏకంగా 13 కోట్లకి కొనుక్కోవడం జరిగింది. ఆల్రెడీ టీమ్ లో 6 ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు. అయినా కూడా లియామ్ లివింగ్స్టన్ ని యాజ్ ఏ ఆల్రౌండర్ గా కన్సిడర్ చేసి కొనుక్కోవడం జరిగింది. లియామ్ లివింగ్స్టన్ ని కొన్నా సరే ఏ స్లాట్ లో ఆడిస్తారో ఎస్ఆర్హెచ్ కి తెలియాలా. ఎందుకంటే ఆల్రెడీ టాప్ క్లాస్ ఫారెన్ ప్లేయర్లు ఉండడంతో లియామ్ లివింగ్స్టన్ ని ఆడిస్తే ఖచ్చితంగా బౌలింగ్ అయితే వీక్ అయిపోతుందని చెప్పుకోవాలి. ఈ ప్రైజ్ మనీ ఏదో ఒక ప్రాపర్ బౌలర్ అండ్ స్పిన్నర్ పై పెట్టి టీమ్ లోకి తీసుకుని ఉంటే టీం చాలా బలంగా ఉండేదని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ మనం ఎవరు కూడా ఇంతలా ఊహించి ఉండము. ఎస్ఆర్హెచ్ కంప్లీట్ గా బౌలర్లపై టార్గెట్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఎస్ఆర్హెచ్ మాత్రం ఆక్షన్ లో కంప్లీట్ గా డిఫరెంట్ గా మళ్ళీ ఉన్న బ్యాటింగ్ లైనప్ ని ఇంకాస్త బలపరుచుకుంది. లియామ్ లివింగ్స్టన్ ని అయితే ఎస్ఆర్హెచ్ ఎందుకు తీసుకుందో తెలియదు. లియామ్ లివింగ్స్టన్ అంత మంచి ప్లేయర్ కాదా అంటే కంప్లీట్ గా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫినిషర్. కానీ ఎస్ఆర్హెచ్ టీమ్ లో అయితే లియామ్ లివింగ్స్టన్ సెట్ అవడనిపిస్తోంది. బట్ ఎనీవే 2026 ఐపీఎల్ ఆక్షన్ లో అయితే లియామ్ లివింగ్స్టన్ ని 13 కోట్లకి ఎస్ఆర్హెచ్ తీసుకోవడం జరిగింది. ఎస్ఆర్హెచ్ ఆక్షన్ లో ఫెయిల్ అయినప్పటికీ కొన్ని ఇంట్రెస్టింగ్ పిక్స్ అయితే చేసిందని చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ సలీల్ అరోరా అండ్ జాక్ ఎడ్వర్డ్. ఇదైతే మామూలు పిక్ కాదని చెప్పుకోవాలి. సలీల్ అరోరా యాజ్ ఏ వికెట్ కీపర్ అండ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా డొమెస్టిక్ లో అదరగొడుతున్నాడు. రీసెంట్ గా జరిగిన డొమెస్టిక్ మ్యాచ్ లో ఏకంగా 197 స్ట్రైక్ రేట్ ని మెయింటెనెన్స్ చేస్తూ 28 సిక్స్లతో అదరగొట్టాడు. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే సలీల్ అరోరా పిక్ అయితే చాలా బెటర్ పిక్ అని చెప్పుకోవాలి. మరో ఇంట్రెస్టింగ్ పిక్ చూసుకున్నట్లయితే జాక్ ఎడ్వర్డ్ అనే చెప్పుకోవాలి. అటు బౌలింగ్ లో అండ్ బ్యాటింగ్ లో చాలా అద్భుతంగా రికార్డులు ఉన్నాయి. డీసెంట్ స్ట్రైక్ రేట్ అండ్ మంచి ఎకానమీని మెయింటైన్ చేస్తున్నాడనే చెప్పుకోవాలి. జాక్ ఎడ్వర్డ్ ఒక ఫారెన్ ఆల్రౌండర్ కావడంతో ఎస్ఆర్హెచ్ కి ఒక మంచి బ్యాకప్ ప్లేయర్ అనే చెప్పుకోవాలి. ఇక ఆక్షన్ లో ఎస్ఆర్హెచ్ కొన్న ప్లేయర్స్ ను చూసుకుంటే ఏదో 30 లక్షల పథకం లాంటిది ఏదో పెట్టుకున్నట్టు అందరినీ బేస్ ప్రైస్ కి కొనేయడం జరిగింది. చెప్పాలంటే ఎస్ఆర్హెచ్ కి బౌలింగ్ సరిలేదు. అది వదిలేసి కంప్లీట్ గా డొమెస్టిక్ ప్లేయర్ ని బేస్ ప్రైస్ తో కొన్ని టీమ్ లో పెట్టుకోవడం జరిగింది. వాళ్ళకి డొమెస్టిక్ లో ఏమైనా మంచి రికార్డ్స్ ఉన్నాయా అంటే అందరికీ అడపాదడపా ఉన్నాయి. బట్ 2026 ఐపీఎల్ ఆక్షన్ లో అయితే నిజంగానే ఎస్ఆర్హెచ్ అభిమానులందరినీ నిరాశ పడేలా చేశారనే చెప్పుకోవాలి. ఎస్ఆర్హెచ్ ఇలా చేసిందంటే దీనికి కారణం ఒక్కటే. లాస్ట్ ఇయర్ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్లు కూడా లాంటి ఫ్లాట్ బ్యాటింగ్ పిచ్లపై రాణించలేకపోయారు. అందుకనే ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఎలాంటి స్టాట్స్ లేని డొమెస్టిక్ ప్లేయర్ ని టార్గెట్ చేశారని చెప్పుకోవాలి. ఓవరాల్ గా ఆక్షన్ తర్వాత ఎస్ఆర్హెచ్ ఫుల్ స్క్వాడ్ అయితే స్క్రీన్ మీద ఇవ్వడం జరిగింది. సో వీడియోని పాస్ చేసి చూడండి. ఒక్కొక్క ప్లేయర్ గురించి చెప్పాలంటే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని పాస్ చేసి చూడండి. ఈ ఫుల్ స్క్వాడ్ తో 2026 ఐపీఎల్ లో ఎస్ఆర్హెచ్ డ్రీమ్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో చూసుకున్నట్లయితే ఓపెనింగ్ లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్. నంబర్ 3 లో ఇషాన్ కిషన్ యాజ్ ఏ వికెట్ కీపర్ గా కొనసాగుతాడు. నంబర్ 4 లో హెన్రిచ్ క్లాసెన్. నంబర్ 5 లో లియామ్ లివింగ్స్టన్. నంబర్ 6 లో నితీష్ కుమార్ రెడ్డి. నంబర్ 7 లో అనికేత్ వర్మ. నంబర్ 8 లో ప్యాట్ కమిన్స్ యాజ్ ఏ కెప్టెన్ గా కొనసాగుతాడు. నంబర్ 9 లో హర్ష్ దూబే. నంబర్ 10 లో హర్షల్ పటేల్. నంబర్ 11 లో జయదేవ్ ఉనత్కర్. ఇంపాక్ట్ ప్లేయర్ గా జేసన్ అన్సారీ. బ్యాటింగ్ లో మాత్రం ఎస్ఆర్హెచ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. బట్ బౌలింగ్ లో మాత్రం చాలా వరకు ఇన్ఎక్స్పీరియన్స్డ్ బౌలింగ్ లాగే ఉన్నారు. బట్ ఎనీవే ఈ ప్లేయింగ్ 11 గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే ఓపెనింగ్ లో ద డేంజరస్ పేర్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లు ముందు బ్యాటింగ్ చేస్తే స్కోర్ ని పెంచాలన్నా, చేజింగ్ లో ఎంత పెద్ద టార్గెట్ అయినా చేస్ చేయాలన్నా వీళ్ళిద్దరు స్టార్ట్ కి తిరిగే లేదు. సో అందుకని ఎస్ఆర్హెచ్ కి ఓపెనింగ్ పేరుగా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మలు కంటిన్యూ అవుతారు. నంబర్ 3 లో ఇషాన్ కిషన్. T20 లో చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు.
చేస్తున్నాడు. రీసెంట్ గా స్మార్ట్ లో యాజ్ ఏ కెప్టెన్ గా జార్ఖండ్ ని మొదటిసారిగా ట్రోఫీని గెలిపించాడు. దీంతో ఏకంగా T20 వరల్డ్ కప్ కి ఇండియా టీమ్ లోకి చోటు దక్కించుకున్నాడు ఇషాన్ కిషాన్. ఇక IPL లో చూసుకుంటే ఆల్మోస్ట్ 138 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తున్నాడు. సో అందుకని నంబర్ 3 లో మరోసారి ఇషాన్ కిషాన్ యాజ్ ఏ వికెట్ కీపర్ గా కంటిన్యూ అవుతాడు. నంబర్ 4 లో ద డేంజరస్ కాటేరమ్మ కొడుకు క్లాసీ మాస్ అటాకింగ్ బ్యాటింగ్ తో క్లాసన్ ఎలాంటి బ్యాటింగ్ చేస్తాడో మనకందరికీ తెలిసిందే. మరోసారి క్లాసన్ విధ్వంసం చేయడానికి నంబర్ 4 లో కంటిన్యూ అవుతాడు. లియామ్ లివింగ్స్టన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ తమదైన స్టైల్లో మ్యాచ్ ను ముగించగలరు. సో అందుకని నంబర్ 5, నంబర్ 6, నంబర్ 7 లో మరోసారి వీళ్ళు ముగ్గురు కంటిన్యూ అవుతారు. నంబర్ 8 లో బౌలింగ్ ఆల్రౌండర్ గా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అటు బ్యాటింగ్ అండ్ బౌలింగ్ తో పాటు కెప్టెన్ గా మరోసారి కంటిన్యూ అవుతాడు. నంబర్ 9 లో హర్ష్ దూబే యాజ్ ఏ బౌలింగ్ ఆల్రౌండర్ గా కొనసాగుతాడు. డీసెంట్ ఎకానమీతో స్లో ఫాస్ట్ బౌలింగ్ తో మంచిగా రాణించగలడు. బ్యాటింగ్ లో కూడా 100+ స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తున్నాడు. సో అందుకని నంబర్ 9 లో హర్ష్ దూబే కంటిన్యూ అవుతాడు. మిగిలిన బౌలర్స్ కూడా మంచి ఎకానమీతో బౌలింగ్ చేయగలరు. ఇంపాక్ట్ ప్లేయర్ గా జేసన్ అన్సారీ లెగ్ బ్రేక్ గూగ్లీతో బౌలింగ్ చేయగలడు కాబట్టి అపోజిషన్స్ టీమ్ కి కాస్త తడుబాటు ఉంటుంది. అందుకని ఇంపాక్ట్ ప్లేయర్ గా జేసన్ అన్సారీ కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఓవరాల్ గా టీమ్ లో అయితే బ్యాటింగ్ స్ట్రెంత్ ఎక్కువగా కనిపిస్తోంది. బౌలింగ్ ఎందుకో అంత బాగోలేదనిపిస్తోంది. ఎనీవే 2026 IPL ఆక్షన్ లో SRH స్ట్రాటజీ ఎలా ఉంటుంది అండ్ ఆల్సో 2026 SRH ప్లేయింగ్ 11 ఎలా ఉంది, దాంతో పాటు మీ ప్లేయింగ్ 11 ఏంటో కామెంట్ చేసి IPL లో మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి. కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.